బాబ్రే, అర్చన, సంయుక్త, ఇప్పుడేమో మీనాక్షి. అసలు ఎవరి మీనాక్షి? కీర్తి అమ్మాయి గారు, మీరు పొరబడుతున్నారు. మాధవ్ గారి మనస్సు చాలా మంచిదని బోస్ బాబు చాలాసార్లు నాతో చెప్పాడు. ఒకసారి తను కూర్చోబెట్టి మాట్లాడితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి కదా. నువ్వు బోసు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా బతికేయచ్చు. చా, ఏంటి హ్యాపీగా బ్రతికేది? నేను రేఖతో కలిసిన ఆడిన ప్రెగ్నెన్సీ నాటకం వల్లే ఆ మాధవ్ గాడు ఉద్యోగం పోయి, వాడు ప్రేమించిన శర్వాణి పోయి రోడ్డు పట్టుకొని తిరుగుతున్నాడు. ఇదిగో బోసు, మాధవ్ లైఫ్ ఆల్రెడీ నా వల్ల సంకనాకిపోయిందనే కోపంలో ఉన్నాడు. ఇప్పుడు నేను కనపడగానే వాడి బుల్లెట్ నా బుర్రలోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఒరే అవతార్, నాకిప్పుడున్నవి రెండు మార్గాలు. ఒకటి, నేను మాధవ్ చేతిలో చావడం. 2, నేను మాధవ్ని చంపడం. ఇక్కడ ఎవ్వడూ ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధపడ్డు, నేను అంతే. అందుకే ఆప్షన్ బిని ఎంచుకున్నాను. నాయక్, కీర్తి, ఆ మాధవ్ నన్ను చంపడానికంటే ముందు నేనే మాధవ్ని చంపేస్తాను. నేను నీకు ఎప్పుడు ఎక్కడికి రావాలో కాల్ చేస్తాను, నువ్వెళ్ళు. అలాగే కీర్తి. కీర్తి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇన్నాళ్ళు ఎలాగ చేసే మక్క ఆల్మోస్ట్ నీ చేతులు కుక్క చావు చచ్చినంత పని అయింది. ఇప్పుడు తనలాగే నువ్వు కూడా తయారయ్యావు. బోస్ డార్లింగ్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నిజంగా నేను నీకు కావాలి, నాతో నువ్వు రోజూ హ్యాపీగా ఉండాలనుకుంటే నా దారికి అడ్డు రాకు. తోక ముడుచుకొని నేను చెప్పింది చెయ్యి, లేదంటే నేను నిన్ను వదిలేస్తాను. నువ్వే ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు. ఏంటి బోస్ బాబు ఆలోచిస్తున్నావు? ఏముంది దాని దగ్గర? పట్టుకుంటే పిడికెడు కండలేదు, వదిలేదాన్ని. సారీ అవతార్, నాకు కీర్తి అంటే ప్రాణం. దాన్ని నేను వదులుకోలేను. ఈ అబ్బాయి మా మీనాక్షిని చేసుకుంటాను అనటం మా అదృష్టం మూర్తిగారు. డాడీ, హైటెక్స్ వరకు వెళ్ళొస్తాను. మీనాక్షి, ఓసారి ఇలా రామ్మా. ఏంటి డాడీ? ఈ అబ్బాయి ఫోటో చూసి నీ అభిప్రాయం చెప్పమ్మా. అదేంటి డాడీ, లాస్ట్ టైమే మీకు చెప్పాను కదా, ఏదైనా మీ ఇష్టమే అని. అది కాదురా, నువ్వు ఈ అబ్బాయికి బాగా నచ్చావు. వాళ్ళ ఫ్యామిలీ మనతో సంబంధం కలుపుకోటానికి ఆనందంగా ఎదురుచూస్తున్నారు. బట్ ఈ అబ్బాయి కూడా నీకు నచ్చాలి కదా. డాడీ, మీకు నచ్చారు కదా. మీనాక్షి, నాకు నచ్చటం వేరు, నీకు నచ్చటం వేరు. ఓసారి అబ్బాయి ఫోటో చూసి నీ అభిప్రాయం చెప్పు.
యశ్వంత్లా ఉన్నాడే. నీతో మాట చెప్పాలని, ఇక నీతో అడుగు వేయాలని, నీలో కరిగిపోవాలని, ప్రతి క్షణము నిన్ను కలవాలని, ఏదో రోజు చూస్తావని, నీ ఎదలో చోటు ఇస్తావని, ఎదురే చూస్తూ ఉన్నానులే నీ మదిలో ఒదిగిపోవాలని, నీతో మాట చెప్పాలని, ఇక నీతో అడుగు వేయాలని. మీనాక్షి, ఏం ఆలోచిస్తున్నావురా? ఈ ఫోటో చూస్తుంటే లండన్లో నా క్లాస్మేట్ యశ్వంత్ గుర్తొస్తున్నాడు నాన్న. మీనాక్షి, ఇంకోసారి మన మధ్య యశ్వంత్ టాపిక్ తీసుకురావద్దని 1,00,000 సార్లు చెప్పాను. వాడు ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని తెలిసి కూడా నువ్వు తనని ప్రేమించటం మొదటి తప్పు. వాడు నీకు దక్కడు అని తెలిసి కూడా తన గురించి ఆలోచించటం రెండో తప్పు. ప్రాక్టికల్గా ఆలోచించరా? ఈ అబ్బాయి యశ్వంత్ కంటే అందంగా ఉంటాడు, తనకంటే 1,00,000 రెట్లు నీకు బెటర్ పర్సన్. ఎందుకో డాడీ, నా లైఫ్లో యశ్వంత్ ఉంటేనే నాకు బాగుంటుందనిపిస్తుంది. మీనాక్షి, నీ కన్న తండ్రిగా ఇన్నాళ్ళు నువ్వు అడిగిన దాన్ని ఏదీ కాదనకుండా ఇచ్చాను. ఒక్క యశ్వంతుని తప్ప. నా కోసం నువ్వు ఆ యశ్వంతుని నీ మైండ్లోంచి తీసేస్తానని నాకు ప్రామిస్ చేయి తల్లి. ప్లీజ్ ప్రామిస్ చేయరా? యశ్వంత్, యశ్వంత్, నువ్వెలా ఉన్నావు మీనాక్షి? నిన్ను చూశాక చాలా హ్యాపీగా ఉన్నాను. యశ్వంత్, కమ్, మా డాడీకి పరిచయం చేస్తాను. సారీ అమర్నాథ్ గారు. డాడీ, యశ్వంత్ వచ్చాడు డాడీ. నమస్తే అంకుల్. ఎందుకొచ్చావు యశ్వంత్? బంగారం లాంటి సంబంధం నీ వల్ల చెడిపోయింది. ఇన్నాళ్ళు నీ ట్రాన్స్ లో పడిపోయిన దాన్ని కన్విన్స్ చేయటానికి నాకు తలప్రాణం తోకొచ్చింది. మళ్ళీ దాని లైఫ్ ను డిస్టర్బ్ చేయడానికి వచ్చావా నువ్వు? డాడీ ప్లీజ్. మీనాక్షి, నేను మాట్లాడే ప్రతి మాట ఒక ఆడపిల్ల తండ్రి పడే ఆవేదనలోంచి వచ్చింది. దయచేసి ఈ విషయంలో నువ్వు మాట్లాడకు. సారీ అంకుల్, నేనొచ్చింది మీనాక్షి లైఫ్ని డిస్టర్బ్ చేయడానికి కాదు. నేను ప్రేమించిన అమ్మాయి వల్ల డిస్టర్బ్ అయిన నా లైఫ్ని మీనాక్షితో బ్యాలెన్స్ చేసుకుందామని వచ్చాను. మీనాక్షి, నా గురించి అన్నీ తెలిసిన దానివే. నువ్వు నన్ను ప్రపోజ్ చేస్తే నేను లండన్లో నిన్ను కాదనుకున్నాను. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు.
నీకు మీ డాడీకి అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను. బాగా ఆలోచించుకొని మీ అభిప్రాయం చెప్పండి. డాడీ, యశ్వంతి స్వయంగా వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నాడు డాడీ. ప్లీజ్ ఒప్పుకోండి డాడీ. యశ్వంత్, పెళ్ళంటే 10 నిమిషాలు మాట్లాడి 11వ నిమిషంలో తూతు మంత్రంగా జరుపుకునే తతంగం కాదు. ఇప్పుడు నువ్వు రావటం వల్ల నా ఫ్రెండ్ కాళ్లు పట్టుకుని నా కూతురు నీ కొడుకుని చేసుకోదు, నన్ను క్షమించు అని అడగాలి. అఫ్కోర్స్ నా కూతురు ఆనందంగా ఉంటుంది అంటే నేను ఎవరి కాళ్లు పట్టుకోవటానికైనా ముందు వెనక ఆలోచించను. బట్ రేపు నీ వల్ల ఏమాత్రం నా కూతురు సంతోషంగా లేకున్నా నా ప్రాణాలు ఆగిపోతాయి. ఇప్పటికే దాని ఆనందం కోసం ఎన్నో వదిలేసుకున్నాను. అలా అని ఇప్పుడు ప్రాణాలు కూడా వదిలేసుకోవటానికి ఏమాత్రం నేను సిద్ధంగా లేను. అంకల్, ఓ కన్న తండ్రిగా మీ పెయిన్ ఏంటో నేను అర్థం చేసుకోగలను. మీనాక్షి సంతోషానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. తన గురించి నాకు, నా గురించి తనకు బాగా తెలుసుకున్న వాళ్ళం. మేం హ్యాపీగా ఉండి మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతాం. మమ్మల్ని నమ్మండి అంకుల్. ప్లీజ్ డాడీ, ఒప్పుకోండి. ఒరే బోసు, ఏంట్రా ఇక్కడే ఆగిపోయావు? రారా లోపలికి. అవును, నువ్వొక్కడివే వచ్చావు, రేఖ ఎక్కడా? అక్క, నిన్ను కలవటానికి ఒకరు వచ్చారు. ఎవర్రా? రే బోసు, ఇది నా కంటికి కనిపించడానికి వీల్లేదు. దీన్ని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పరా. ఏయ్, ఏంటి రెచ్చిపోతున్నావు? ఏ కీర్తి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. రే బోసు, ఏమిట్రా ఇది? దీన్ని ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఏయ్, నస పెట్టింది చాలు. మాధవెక్కడున్నాడో ముందు అది చెప్పు. ఏ కీర్తి, నీ పక్కన 4 రౌడీని పెట్టుకొని వచ్చి దౌర్జన్యం చేస్తే భయపడిపోతాననుకున్నావా? నేనొక పోలీస్ ఆఫీసర్కి తల్లినన్న విషయం మర్చిపోతున్నావేమో. నా కొడుకు ఈ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎంతమందిని చూసింటాను నీలాంటి వాళ్ళని. ఏయ్, ఏంటి నీ సోది? ఒరే నాయక్, ఈ మధ్య ఎవరిని కదిలించినా పేజీలు పేజీలు డైలాగ్స్ చెప్పేస్తున్నారు. ఇదిగో ధనలక్ష్మి, నాకు పేజీలు పేజీలు డైలాగ్స్ చెప్పే ఓపిక లేదు. నువ్వు చెప్పినా వినే తీరిక అస్సలేదు. కానీ
డైరెక్ట్ గా పాయింట్ కి వస్తున్నాను. నేను అర్జెంట్ గా నీ కొడుకు మాధవ్ని కలవాలి. అందుకే ఈ రోజు నీకు గుండెపోటు రావడానికి ఓ షాక్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏమంటావు? రే బోసు, ఏమిట్రా దీని చిల్లర బేరం? దీని మార్కెట్ ఏమైనా ఉంటే బజార్లో చూసుకోమను, ఇక్కడ కాదు. ఏయ్, నేనే నీతో పెట్టుకునే వయసు కాదు, రేంజ్ కూడా కాదు. అసలు ఇప్పుడు ఈ కథలో నేనే విలన్ రా బాబు అని చెప్పుకోవడం కోసమే వీళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాను, కానీ నిజంగా ఇప్పుడు నేనే విలన్ని. ఏంటి, నా మాట మీద నమ్మకం లేదా? సరే, నేనిప్పుడు విలన్ అని నీకు ప్రూవ్ చేయాలి, అంతే కదా? సరే, నీకు షాకింగ్ న్యూస్ చెప్తాను, విను. ఇందాకటి నుంచి ఒరే బోసు ఏంట్రా ఇది, ఒరే బోసు ఏంట్రా ఇదని వాణ్ణి ఆడిపోసుకున్నావు కదా. ఆ బోసు అదే నీ తమ్ముడు. ఆడెవడో కాదు, నా మెడలో తాళి కట్టిన నా మొగుడు, తాళి కట్టిన నా మొగుడిన 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 నా మొగుడిన. హే, ఏంటి అప్పుడే షాక్ అయ్యో? నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? మీ రేఖ ఉందే, అది ఇన్నాళ్ళు తోపులకే తోపనుకొని తిరిగింది. అది ఇప్పుడు కాళ్ళు చేతులు కదిలించలేక హాస్పిటల్లో కోమాలోకి వెళ్ళి పడుకుంది. బాగా షాక్ అయ్యావు కదా? నాకు తెలుసు, షాకింగ్ గానే ఉంటుంది. ఇదిగో ఈ వాటర్ తీసుకో. తీసుకో. ఒరే బోసు, ఇది చెప్పేది నిజమా? మన రేఖకేం జరిగిందిరా? ఏంటి, కళ్ళు మసక మసగ్గా కనిపిస్తున్నాయా? ఈ సీన్ లో చిన్న చేంజ్ చేశాను. నీకిచ్చిన వాటర్లో చిన్న పాయిజన్ టాబ్లెట్ కలిపాను. హే, ఏంటి అప్పుడే షాక్ అయ్యో? నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? మీ రేఖ ఉందే, అది ఇన్నాళ్ళు తోపులకే తోపనుకొని తిరిగింది. ఒరే నాయక్, నా పర్సనాలిటీ చూస్తే వీళ్ళకి నేను విలన్లా కనిపించట్లేదేంట్రా? దీనమ్మ ఎంతుంది, టాబ్లెట్ దెబ్బకే పడిపోయింది. ఇక్కడ పవర్ కావాలి గాని పర్సనాలిటీతో పనే ఉంది. బోసు, నెక్స్ట్ టార్గెట్ శర్వాణి. నేను చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది కీర్తి. నేను చెప్పింది చెయ్యి. ఫోన్ చెయ్యి నాయక్. సురేష్,
మేడం, క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ గారికి పంపించమని ఫైల్ ఇచ్చాను. అదెక్కడ పెట్టారు? ఆ ఫైల్ నా దగ్గరే ఉంది మేడం. నీ దగ్గరుందా? మరి చెప్పవేంటయ్యా? త్వరగా ఆ ఫైల్ తీసుకునిరా. అది కమిషనర్ గారికి అర్జెంట్గా పంపించాలి. అలాగే మేడం. హలో మేడం, అదేంటి మేడం అలా చూస్తున్నారు? నేను లోకల్ ఎమ్మెల్యేని, నన్ను అప్పుడే మర్చిపోయారా? నీ పవర్ ఏదైనా ఉంటే అసెంబ్లీలో చూయించుకో. ఇది నా అడ్డా అని చెప్పారు లాస్ట్ టైం, గుర్తుకు రాలేదా? సురేష్, మేడం, నాకు ఇరిటేషన్ రాకముందే తనని ఇక్కడి నుంచి పంపించే. అలాగే మేడం. హలో మేడం, కోపాలు ఇరిటేషన్ మీకే కాదు మాకు వస్తాయి. నా కొడుకుని లాకప్లు వేసి ఎన్ని రోజులైంది? ఏయ్, లాస్ట్ టైమే చెప్పాను కదా నాకు కాస్త తెక్కెక్కువని. వాడు ఇంకెప్పుడైనా పోలీసుల మీద చెయ్యి వెయ్యాలంటేనే భయపడిపోవాలి. ఇంకొక 4 రోజులు లాకప్లోనే ఉండని సాలేగాన్ని. కేసు ఫైల్ చేస్తే 10 నిమిషాల బెయిల్ తీసుకుని బయటికి రావచ్చు అనుకుంటున్నావేమో. నీ చీప్ ట్రిక్స్ ఇంకెవరి దగ్గరైనా చూపించుకో. నా దగ్గర కాదు, నా దగ్గర కాదు. సురేష్, ఎట్టి పరిస్థితుల్లోని మాధవ్ మిస్ అవ్వకూడదు. అలాగే మేడం.